అయిపోయింది మన మద్రాస్ సాంబార్. ఇది లేకుండా వాళ్ళు సాంబార్ చెయ్యరు. మద్రాస్ స్పెషల్ మసాలా కూడా వేసేసుకోవాలి. సాంబార్ దానే అన్నట్టు. ఎల్లార్కం వణక్కం. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ మద్రాస్ సాంబార్. రండి ఎలా చేయాలో చూపించేస్తాను. ముందుగా మద్రాస్ సాంబార్ కోసం ఒక పేస్ట్ చేయాలి. పచ్చిశనగపప్పు, జీలకర్ర, పచ్చి కొబ్బరి, ఎండుమిరపకాయలు, ధనియాలు, మినపప్పు, మెంతులు, ఇంకా ఇంగువ కూడా, స్పూన్ ఆయిల్. ముందుగానే కందిపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాను. అలాగే చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆపేసిన తర్వాత ఇంగ వేసుకోవాలి. అదే గడ్డెంగవ అయితే అన్నిటికంటే ముందర గడ్డెంగ వేసుకొని పొంగద్ది బాగా వేగించుకోవాలి దాన్ని. ఇప్పుడు వేగటం అయిపోయింది కదా, ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలి. సాంబార్కి ఏమేమి వేస్తున్నామో అవన్నీ నీళ్ళ పోసి ఉడకబెట్టుకోవాలి. చూడండి మేము ఏమేమి తీసుకున్నాము. వంకాయ, దోసకాయ, మునక్కాయ, క్యారెట్, ఎర్రగడ్డ ఇవన్నీ వేసి ఉడకబెట్టుకోవాలి. మీ దగ్గర ఏం కూరగాయలు ఉంటే ఆ కూరగాయలన్నీ వేసుకొని సాంబార్ చేసుకోవచ్చు. ఇలా ఉడకబెట్టుకోండి. మీకు కావాలంటే మీరు కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. కొంచెం ఉప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. కారం కూడా వేసుకోవాలి. 15 నిమిషాలు అయింది. బాగా ఉడికిపోతే చూద్దామండి. చూడండి మునక్కాయ ఎంత మెత్తగా ఉడికిందో, ఇంకా అన్నీ ఉడికిపోయినట్టే. ఇప్పుడు దీంట్లో చింతపండు రసం వేసుకోవాలి. అలాగే ముందుగా ఉడకబెట్టుకొని కందిపప్పు కూడా వేసేసుకోవాలి. అలాగే మనం చేసి పెట్టుకున్న మద్రాస్ స్పెషల్ మసాలా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మద్రాస్ సాంబార్లో స్పెషల్ ఐటెం బెల్లం వేసుకోబోతున్నాం. ఇది లేకుండా వాళ్ళు సాంబార్ చెయ్యరు, ప్రసక్తేలే. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిసేటట్టు బాగా ఉడకబెట్టుకోండి. ఇప్పుడు తెరమాత పెట్టుకుంటున్నాం. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు, తెల్లగడ్డ, ఒక ఎండుమిరపకాయ, ఎర్రగడ్డలు, కరివేపాకు వేసుకోవాలి. తెరమాతలో కూడా కొంచెం ఇంగ వేసుకోవాలి. సాంబార్లో వేసేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలిపెట్టుకోవాలి. అయిపోయింది మన మద్రాస్ సాంబార్. ఇప్పుడు టేస్ట్ చేద్దాం రండి. అబ్బబ్బా భలే ఉంది. మన మద్రాస్ సాంబార్ ఎలా ఉందో తిని చెప్తా. స్మెల్లే అదిరిపోయిందిలేండి, ఇంక టేస్ట్ అదిరిపోదా? అబ్బబ్బబ్బబ్బా సాంబార్ ఉందండి. మమ్మీ అలా డైలాగ్ చెప్పు. సాంబార్ దానే అన్నట్టుంది. ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.